నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఏపీలో స్పందన వ్యవస్థ ప్రక్షాళన ప్రోగ్రాం పేరును తొలగించిన చంద్రబాబు సర్కార్ యాదాద్రి పవర్ ప్లాంట్లపై విచారణ వేగవంతం కేసీఆర్ నోటీసులకు నేటితో ముగియనున్న గడువు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు స్కూల్ బస్ల ఫిట్నెస్ పై అధికారులు ఫోకస్ ఇటలీలో ప్రధాని మోదీ బిజీ ఇవాళ G7 సదస్సుకు హాజరు నేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్తో యూపీ సీఎం భేటీ రాష్ట్రంలో బీజేపీ వైఫల్యంపై చర్చించే అవకాశం ఏపీ సీఎం చంద్రబాబు తన మార్క్ ను చూపించే ప్రయత్నంలో పడ్డారు. ఈ క్రమంలో గత వైసీపీ పాలనలోని పథకాల పేర్లను మారుస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ ను ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న స్పందన కార్యక్రమం పేరును పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెల్ సిస్టమ్ గా గతంలో ఉన్న పేరును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజల నుండి ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఫిర్యాదులు సూచనలు చేయడానికి ప్రస్తుతం స్పందన కార్యక్రమం కొనసాగుతుంది. అయితే స్పందన కార్యక్రమం అమల్లో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది చంద్రబాబు సర్కార్. దీంతో గతంలో ఉన్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ను తిరిగి పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సాగిన స్పందన కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. కారణంగా తిరిగి త్వరలో రాష్ట్ర స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురానుంది చంద్రబాబు సర్కార్. ఏపీలో స్పందన వ్యవస్థ ప్రక్షాళన ప్రోగ్రాం పేరును తొలగించిన చంద్రబాబు సర్కార్. ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. శివాని, గతంలో జగన్ ప్రభుత్వం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు స్పందన పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలు ఎవరైనా తమకు ఇబ్బందులున్నా సమస్యలున్నా స్పందనలో తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని పేరు మారుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స్పందన పేరును పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ రెడ్రెసల్ సిస్టమ్ గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకునేందుకు గాను ఈ పబ్లిక్ గ్రీవెన్స్
రెడ్రెసల్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం దాన్ని స్పందనగా పేరు మార్చింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని పేరు మారుస్తూ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ గా మారుస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే గతంలో ఈ స్పందన కార్యక్రమానికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు గాను గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రజావేదికను నిర్మించారు. అయితే ఆ ప్రజావేదికను గత ప్రభుత్వం కూర్చివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే తాజాగా ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు కానీ ఫిర్యాదులు కానీ సేకరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి ప్రజలు ఎవరైనా ఫిర్యాదులు ఉన్నా కానీ ఆ ఫిర్యాదులు ఇక్కడే చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం తాజాగా జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గత 5 ఏళ్లలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు అనేకం వచ్చినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించలేదు, పూర్తి స్థాయిలో వాటి సమస్యలకు పరిష్కారం చూపలేదని ఇప్పుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తీసుకొచ్చినటువంటి సిస్టమ్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా దీనికి సంబంధించి అన్ని జిల్లా కలెక్టర్లు కూడా కొద్దిసేపు క్రితమే సిఎస్ మెమో కూడా జారీ చేశారు. రాష్ట్ర స్థాయి నుండి కింది స్థాయి వరకు ప్రతి ఆఫీస్ లో ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అమల్లో ఉండాలి, సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. రైట్, ఇక గతంలో ఉన్న స్పందన కార్యక్రమంలో లోపాలు ఉండడం కారణంగా చంద్రబాబు సర్కార్ గతంలో ఉన్న గ్రీవెన్స్ రెసిడెల్ సిస్టమ్ను తిరిగి ప్రారంభిస్తుంది. అయితే దీని ద్వారా ప్రజల నుంచి సలహాలు అలాగే ఫిర్యాదులు కూడా తీసుకోనుంది. కొద్దిసేపటి క్రితమే సిఎస్ కూడా దీనికి సంబంధించి మెమో జారీ చేయడం జరిగింది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీస్ జారీ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జూలై 30వ తేదీన విచారణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కమిషన్ మాత్రం ఇవాల్టి వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు ముగియడంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీస్ జారీ చేస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జూలై 30వ తేదీ వరకు విచారణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కమిషన్ మాత్రం ఇవాల్టి వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు ముగియడంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చూస్తున్నాం. నారాయణపేట జిల్లా చిన్నపొర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న భూతగాదాలతో సంచప్ప అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సంచప్ప హత్య నేపథ్యంలో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ సంచప్ప అంత్యక్రియలతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. 4 నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా 3 పరారీలో ఉన్నారు. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శాంతి భద్రతలు పరిరక్షించడంలో నిర్లక్ష్యం వహించిన ఉట్కూరు ఎస్ఐ సస్పెన్షన్ వేటు చేశారు. ఎస్ఐ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. శివాని భూతాఘాతులతో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. అంటే నిన్న జరిగిన ఈ సంఘటనలో దాయాదులే అంటే ఒక అన్నదమ్ముల పిల్లలే మొత్తం ఒక 9 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యను గత 2022 సంవత్సరంలో ఈ సమస్య మొదలైంది. ఆ సమస్యను కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. తమకు భూమికి తక్కువగా వచ్చిందని మృతుడు సంజప్ప సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద తండ్రి వద్ద వాదులాడటం అంటే దయాదుల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ ఘర్షణలో భాగంగా నిన్న జరిగిన సంఘటనలో కూడా పొలం వద్ద వాళ్ళు పనులు చేసుకుంటుండగా దీనికి సంబంధించి తమ భూమి తక్కువగా వచ్చిందని, పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందని ఈ 2022 కేసును కోర్టును ఆశ్రయించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ఆ వ్యవసాయ పొలంలో ఈ 2 కుటుంబాలు కూడా వ్యవసాయాన్ని చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన చిన్న సౌరప్ప ఆయన కుమారుడైన సంజప్ప కూడా ఈ సమస్యలకు సంబంధించిన పొలాలను సాగు చేస్తుండగా నిన్న చిన్న ఘర్షణ తలెత్తింది. 2 కుటుంబాల మధ్య ఈ చిన్న ఘర్షణ తలెత్తి చివరికి కట్టెలతో కర్రెలతో ఈ సంజప్పను వాళ్ళు తీవ్రంగా దాడి చేయడంతో అక్కడిక్కడ చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ కావడంతో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారము పోలీసులు సకాలంలో అంటే 100 డయల్ కు చేసినా కూడా పోలీసులు సకాలంలో వచ్చినా ఖచ్చితంగా సంజప్ప బతికేవాడని, పోలీసుల నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు సంజప్ప మృతి చెందడాన్ని ఆరోపించి వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ తీసుకోవడంతో కేసుకు సంబంధించిన పోలీస్ శాఖ కూడా శ్రీనివాస్ అనే ఎస్ఐని కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి సంఘటన స్థలంలో సంబంధించిన ఈ అందరూ చూస్తుండగానే ఈ దాడి అయితే జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు చనిపోయాడని వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. అంటే 108 కు సంబంధించిన ఒక వాహనాన్ని కూడా తరలించేందుకు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల కూడా ప్రజాప్రతినిధులు కూడా ఎవరు సహకరించకపోవడం వల్ల కూడా తన కొడుకు చనిపోయడాన్ని కుటుంబ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. పట్టపగలే ఒక వ్యక్తిని దాడి చేయడం, దానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకొని దానికి సంబంధించిన ఊట్కూరుకు సంబంధించిన ఎస్ఐ శ్రీనివాస్ ను కూడా సస్పెండ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా పికెట్ ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇరు వర్గాల పైన కూడా కేసులు నమోదు చేశారు. 5 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బాలిక అత్యాచారం హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. పోక్సో చట్టాన్ని, ఐపీసీ చట్టాన్ని వినియోగించి ఫోరెన్సిక్ ను సమర్థంగా వాడుకుని కేసును పగడ్బందీగా విచారణ చేసి అతి త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. అయితే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కూడా ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అనుమానాస్పద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. మరోవైపు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో పట్టపగలే గువ్వాల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై కూడా రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. భౌతిక దాడులకు దిగజారి అరాచకాలు హత్యలకు పాల్పడితే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలితే అక్కడికి బాధితులైన పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. భూ వివాదం కారణంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనను రాష్ట్ర సర్కార్ సీరియస్ గా తీసుకుంది. భౌతిక దాడులకు దిగి అరాచకాలు హత్యలకు పాల్పడితే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే బాధితులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉట్కూరు ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. తమిళనాడులో హడలెత్తించిన చిరుతను ఎట్టకేలకు పట్టుకున్నారు. తిరుపత్తూరు జిల్లాలో చిరుత సంచారం భయభ్రాంతులకు గురిచేసింది. చిరుత దాడిలో 2 గాయాలయ్యాయి. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రాత్రంతా శ్రమించి ప్రత్యేక జోన్లతో చిరుతను పట్టుకున్నారు. చిరుతను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ లో వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేయడంతో యువ ఫ్లైట్లు పరేడ్ నిర్వహించారు. పరేడ్ తర్వాత అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి అడుగుపెట్టనున్నారు పైలట్లు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ఈ పరేడ్ కి రివ్యూయింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. అటా ఇటా
ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఇదే. ఈ విషయాన్నే ఎటో తేల్చుకోలేకపోతున్నారు ఆయన. ఇదే అంశాన్ని బహిరంగ సభ సాక్షిగా బహిరంగంగా వెల్లడించారు. ఇంతకీ రాహుల్ని అంతగా ఇబ్బంది పెడుతున్న ఆ సమస్య ఏంటి? అంతటా ఎంతకీ వచ్చే లాభాలేంటి? ఎటైతే వచ్చే ఇబ్బందులు ఏంటి? ఇంతకీ రాహుల్కి ఈ ఇష్యూలో ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ శ్రేణులను సైతం వేధిస్తున్న ప్రశ్న ఇది. కేంద్రంలో అధికారం అందుకోలేకపోయినా ఎన్డీఏ కూటమిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేలా చేసింది ఇండియా కూటమి. అందులోనూ కాంగ్రెస్ పార్టీ. అవును, 2019 ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితాలను లోక్సభ ఎన్నికల్లో సాధించింది. 99 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినా సొంతంగానే 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు సాధిస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితికొచ్చారంటే అందుకు కారణం నిస్సందేహంగా రాహులేనని చెప్పాలి. భారత్ జోడో యాత్ర, జోడో న్యాయ యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల కష్టాలు, కన్నీళ్లు స్వయంగా చూశారాయన. తమ ప్రభుత్వం అధికారంలోకొస్తే ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా కులగణన సహా పలు అంశాలను చేపడతామని హామీ ఇచ్చారు. ఇక రాహుల్ యాత్రలతో హస్తం శ్రేణులు సైతం కదం తొక్కాయి, మరింత హుషారుగా పనిచేశాయి. దీంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మంచి ఫలితాలే సాధించింది. అయితే స్వయంగా కేరళలోని వైనాడ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నుంచి బరిలో దిగిన రాహుల్ను ప్రజలు 2 చోట్ల ఆదరించారు. దీంతో తిరుగులేని విజయం సాధించారు. अब भैया मैं आपको बता रहा हूं, अब हमारे पास पार्लियामेंट हाउस में सेना बैठी हुई है, सेना बैठी हुई है। इस बार हमारी पूरी कोशिश होगी, ऑपोजिशन में बैठे हैं मगर अग्निवीर को ऑपोजिशन में रद्द करने की कोशिश करेंगे। ये आपने जो वोट दिया है और रायबरेली के हर एक व्यक्ति ने जो दिया है, ये राजनीतिक डिसीजन नहीं था, ये मोहब्बत का डिसीजन था और इस बात को मैं जिंदगी भर नहीं भूलने वाला हूं। मैं रायबरेली का सांसद हूं, मगर जो मैंने आपसे कहा था, जो भी रायबरेली में होगा वो अमेठी में भी होगा। तो आप सबको मैं दिल से धन्यवाद करना चाहता हूं। आपने हिंदुस्तान की राजनीति बदल दी और आपने पूरे देश को मैसेज दिया कि हम नफरत के खिलाफ हैं, मोहब्बत की दुकान खोलेंगे और देश की राजनीति बदलेंगे। సరిగా ఇదే అంశం ఇప్పుడు రాహుల్ గాంధీని తీవ్రంగా ఆలోచించేలా చేస్తోంది. నిబంధనల ప్రకారం 2 స్థానాల నుంచి గెలిచిన అభ్యర్థులు ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే రాహుల్ గాంధీ వైనాడ్ను వదులుకుంటారా, లేదంటే రాయ్ బరేలీ ఎంపీగా తప్పుకుంటారా అన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అటు రాహుల్ సైతం ఇదే అంశంపై విస్తృతంగా ఆలోచిస్తున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. అంతేనా, అసలు తాను ఎటువైపు మొగ్గు చూపాలో అన్నదానిపై తేల్చుకోలేకపోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. అయితే తాను ఏ నిర్ణయం తీసుకున్నా 2 నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు రాహుల్ గాంధీ. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. కేరళ పీసీసీ నేతలు మాత్రం వైనాడ్ లోక్సభ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దశాబ్దాల తరబడి గాంధీల కుటుంబానికి చెందినవారు అమేధీ, రాయ్ బరేలీల నుంచి పోటీ చేస్తున్నారు. వారికవి సొంత నియోజకవర్గాలు. రాయ్ బరేలీ నుంచి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ పలుమార్లు పోటీ చేసి తిరుగులేని విజయాలు సాధించారు. అలాంటి చోటు నుంచి రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో విజయం సాధించడంతో సహజంగానే ఆయన ఈ స్థానం నుంచే ప్రాతినిధ్యం వహిస్తారని, వైనాడ్ను వదులుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ కేరళ నేతలు చెప్పినట్లుగానే రాహుల్ గాంధీ ఇప్పుడు వైనాడ్ను వదులుకోవాలని భావిస్తే అందుకు గల కారణాలపై పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే రాహుల్ అలా చేయడానికి ప్రధాన కారణం రాయ్ బరేలీ స్థానంలో గెలవడం ఒక్కటే కాదు, పార్టీ పటిష్టతపై మరింతగా ఫోకస్ చేయాలన్న భావనే అని చెప్పాలి.
యూపీలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలంటే ఆ రాష్ట్రంపై మరింతగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తాజా ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన ఎస్పీ ఇక్కడి నుంచి మంచి ఫలితాలు సాధించడంతో ఈ 5 ఏళ్లలో రాహుల్ ఇక్కడి ఎంపీగా ఉండి పార్టీ పటిష్టతపై మరింతగా ఫోకస్ పెడితే రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్సభ ఎన్నికల నాటికి యూపీలో మెజారిటీ సీట్లు సాధించవచ్చని ఆలోచిస్తున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చించారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రాహుల్ గాంధీ ఈ 2 నియోజకవర్గాల్లో ఏ స్థానాన్ని వదులుకున్నా ఆయన పోటీ చేసిన ఎంపీ సీటు నుంచి రంగంలో దిగేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ ఖాళీ చేసిన ఎంపీ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగవచ్చన్న మాట వినిపిస్తోంది. కేరళలో ఉన్న వైనాడ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అందుకే రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా సాగింది. ఇలాంటి చోటు నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగి గెలవడం ద్వారా కేరళలోనూ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని సీట్లు వచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రియాంక ఎంపీగా ఇక్కడి నుంచి ఎన్నికైతే ఆ ప్రభావం పొరుగునే ఉన్న తమిళనాడులోని కొన్ని జిల్లాల్లోనూ ప్రయోజనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ మొత్తం అంశాలపై కాంగ్రెస్ అధినాయకత్వం ఏం చేస్తుంది, ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.